నిద్రపోయే సింహాన్ని తట్టి లేపకూడదు అంటారు. కానీ చైనా ఎప్పుడూ అదే తప్పు చేస్తూ వస్తుంది. ఆగస్టు 7వ తేదీన భారతదేశం ఇచ్చిన ఒకే ఒక్క మాస్టర్ స్ట్రోక్ దెబ్బకు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్కు రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదు. ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మాదే అని పనికిమాలిన ప్రచారం చేసే డ్రాగన్ కంట్రీకి మన దేశం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఒకే దెబ్బకు ఏకంగా 27 ప్రాంతాల పేర్లను మార్చేసి బీజింగ్ మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. అసలు చైనా మీడియా కూడా దాచిపెట్టాలని చూస్తున్న ఆ 27 పేర్ల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? 13,000 అడుగుల ఎత్తులో ఆ మంచుకొండల మధ్య చైనాను వణికిస్తున్న ఆ భయంకరమైన మృత్యు బావి ఏంటి? అర్ధరాత్రి పూట సేలా టన్నెల్ గుండా సైలెంట్గా దూసుకెళ్తున్న మన ఆయుధాలు చూసి బీజింగ్ ఎందుకు భయంతో వణికిపోతుంది? ఈరోజు మనం తెర వెనుక జరుగుతున్న పాలిటిక్స్ గేమ్ ఏంటో కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయడం మర్చిపోకండి. మన దేశానికి చైనాకు మధ్య బార్డర్ గొడవలు ఈనాటివి కావు. కానీ 2026 నాటి భారత్ 1962లో లాగా సైలెంట్గా దెబ్బలు తినే దేశం అస్సలు కాదు. శత్రువు కళ్ళల్లోకి సూటిగా చూసి వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే సత్తా మనకుంది. ఆగస్టు 7న మన హోంశాఖ ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకుంది. చైనా ఎప్పటి నుంచో ఆడుతున్న మైండ్ గేమ్ని తుక్కు చేస్తూ అరుణాచల్ ప్రదేశ్లోని 27 ప్రాంతాల పేర్లను అఫీషియల్గా మార్చేసింది. అసలు కథ ఏంటంటే 2017 డోక్లాం ఇష్యూ తర్వాత చైనా కావాలనే అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు వాళ్ళ మ్యాండరిన్ పేర్లు పెట్టుకుంటూ వస్తుంది. ఆ ఏరియాను వాళ్ళు సౌత్ టిబెట్ అని పిలుస్తూ అదొక వివాదాస్పద ప్రాంతమని ప్రపంచాన్ని నమ్మించడానికి చాలా ట్రై చేస్తున్నారు. పేరు మారిస్తే చాలు ఆ భూమి మీద భారత్కు ఎలాంటి హక్కు లేదని అందరూ అనుకుంటారన్నది వాళ్ళ మాస్టర్ ప్లాన్. కానీ మన అఫీషియల్ మ్యాపుల్లో ప్రభుత్వ గెజిట్లో ఈ 27 ప్రదేశాలకు సంబంధించి మన స్థానిక పేర్లను చేర్చి వాళ్ళ చెంప పగలగొట్టింది మన భారతదేశం. దీన్నే డిప్లొమాటిక్ భాషలో మ్యాప్ స్ట్రైక్ అంటారు. ఈ 27 ప్రదేశాల్లో 21 నివాస ప్రాంతాలు, 4 పాస్లు, ఒక సరస్సు, ఒక స్మారక చిహ్నం ఉన్నాయి. రెజాలా, పుకుర్లా, హగ్లా లాంటి స్ట్రాటజిక్ పాస్ల నుంచి జోంగ్జు, మాజా, రామ్నగర్ లాంటి ప్రాంతాల వరకు భారతదేశం తన స్టాండ్ ఏంటో చాలా క్లియర్గా చెప్పేసింది. వీటన్నింటిలో ఒక పేరు మాత్రం ఇప్పుడు చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అదే జశ్వంత్ గఢ్. ఇదో సాధారణమైన ప్లేస్ అనుకోకండి. 1962 వార్ టైంలో నోరానాగ్ దగ్గర రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ రావత్ గారు ఒంటరిగా నిలబడి చైనా ఆర్మీకి చుక్కలు చూపించారు. 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఆయన స్మారక చిహ్నాన్ని అధికారికంగా గుర్తించడం ద్వారా చైనాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళింది. మన ఆర్మీ హిస్టరీని, అరుణాచల్ భూమిని ఎవరూ విడదీయలేరు అని భారత్ ప్రూవ్ చేసింది. ఈ దెబ్బకు చైనా ఫారిన్ మినిస్ట్రీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏడుపు మొహంతో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు భారత్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బీజింగ్ తల పట్టుకుంటుంది. ఎందుకంటే మనం ఈ పేర్లను వాడడం మొదలు పెడితే గూగుల్ మ్యాప్స్, ఐక్యరాజ్య సమితి లాంటి ఇంటర్నేషనల్ సంస్థలు కూడా అవే పేర్లను గుర్తించక తప్పదు కదా. కానీ ఈ మ్యాటర్ కేవలం మ్యాపులకే పరిమితం కాలేదు. పవర్ గేమ్ అంతా గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంది. ఒకప్పుడు చైనా ఆర్మీ ఈజీగా లోపలికి వచ్చేస్తుందేమో అన్న భయంతో సరైన రోడ్లు కట్టకుండా మనం కొంచెం సైలెంట్గా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం స్టైలే వేరు. 13,000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత పొడవైన 2 లేన్ సేలా టన్నెల్ ఇప్పుడు ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇది వరకు భారీగా మంచు పడితే తవాంగ్ వెళ్లే దారి బ్లాక్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఆ సేలా టన్నెల్ పుణ్యమా అని మన ఆర్మీకి 365 రోజులు యాక్సెస్ దొరికింది. ఫిరంగులైన, వెహికల్స్ అయినా వాతావరణంతో సంబంధం లేకుండా కొన్ని గంటల్లోనే బార్డర్ దగ్గరికి చేరుకోగలవు. లడక్ సెక్టార్లో దర్బుక్షోక్ దౌలత్ బేగ్ ఓల్టీ రోడ్డు మనకి ఎంత ప్లస్ అయిందంటే కారకోరం పాస్ మీద మన కంట్రోల్ చూసి చైనా ఎక్స్పర్ట్స్కి చెమటలు పడుతున్నాయి. దౌలత్ బేగ్ ఓల్డీలో ఉన్న అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో మన భారీ కార్గో ఫ్లైట్స్ నేరుగా ల్యాండ్ అవుతున్నాయి. బోగీబీల్ బ్రిడ్జ్, భూపెన్ హజారికా లాంటి ప్రాజెక్టులు వచ్చాక సైన్యం కదలికలు రోజుల నుంచి గంటల్లోకి మారిపోయాయి. చైనా తన ఆర్మీని పెంచుకోవడానికి బార్డర్ విలేజెస్ కడుతుంటే దానికి కౌంటర్గా మన వాళ్ళు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఏకంగా 1,000 కోట్ల బడ్జెట్తో ఆ బార్డర్ గ్రామాల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తున్నారు. అవే మన దేశానికి చివరి గ్రామాలు కాదు, మొదటి గ్రామాలు అని మన వాళ్ళు కుండ బద్దలు కొట్టారు. చైనా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ ఉన్నా కూడా హిమాలయాల్లో మనతో డైరెక్ట్ ఫైట్ చేయడానికి వాళ్ళు వణికిపోతారు. దానికి మెయిన్ రీజన్ పర్వతాల్లో యుద్ధం చేయడంలో భారతదేశానికి ఉన్న స్కిల్స్.
వాళ్ళ దగ్గర లక్షల మంది సైనికులు ఉండొచ్చు, కానీ హిమాలయాల్లో పోరాడిన ఎక్స్పీరియన్స్ మనకే ఎక్కువ. 1999 కార్గిల్ వారప్పుడు ఆ కొండల మీద శత్రువులను ఎలా మట్టి కరిపించామో అందరికీ తెలుసు. సియాచిన్ లాంటి చలికొండల్లో మనోళ్ళు దశాబ్దాలుగా డ్యూటీలు చేస్తున్నారు. పైగా ఇప్పుడు మనం డైరెక్ట్ అటాక్ కోసం స్పెషల్గా 7th మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ రెడీ చేశాం. వారు వస్తే నేరుగా టిబెట్ లోపలికి వెళ్ళి చైనా బేస్లను నాశనం చేయడమే దీని టార్గెట్. చైనా ఆర్మీ వాస్తవ పరిస్థితి చూస్తే మీకు నవ్వొస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నది మెజారిటీ కాంట్రాక్ట్ సైనికులు. 1 చైల్డ్ పాలసీ వల్ల పుట్టిన ఆ ఒక్కగానొక్క కొడుకును తీసుకొచ్చి ఆ -డిగ్రీల చలిలో హిమాలయాల్లో వదిలేశారు. వీళ్లకు వార్ ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు. ఆక్సిజన్ అందక వాళ్ళు పడుతున్న పాట్లు రోజు వార్తల్లో వస్తూనే ఉన్నాయి. పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకుని తిరుగుతున్నారు. అదే మన లడక్ స్కౌట్స్, గోర్ఖా, కుమాన్, గర్హ్వాల్ రెజిమెంట్ల సోల్జర్స్ అయితే అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్లకు ఆ చలి, ఆ ఎత్తు జస్ట్ ఒక ప్లేగ్రౌండ్ లాంటిది. గాల్వాన్, డోక్లం గొడవల్లో ఆయుధాలు లేకుండానే మన వాళ్ళు వాళ్లను చితక్కొట్టిన విధానం చూసి ఆ చైనా సైనికులకు మైండ్ బ్లాక్ అయింది. గ్రౌండ్లో పరిస్థితి ఇదైతే గాలిలో చైనా అతిపెద్ద వీక్నెస్ ఏంటో తెలుసా? టిబెట్ పీఠభూమి సముద్ర మట్టానికి సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. చైనా జెట్స్ అక్కడి నుంచే ఎగరాలి, కానీ అంత ఎత్తులో గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది. దీనివల్ల చైనా జెట్స్ ఫుల్ వెపన్స్, ఫుల్ ఫ్యూయల్తో ఎగరలేవు. బాంబులు ఫుల్గా పెడితే ఫ్యూయల్ తగ్గించుకోవాలి. దీనివల్ల వాళ్ళ రేంజ్ సగానికి పడిపోతుంది. అదే మన తేజ్పూర్, అంబాలా బేస్లు మైదాన ప్రాంతాల్లో ఉన్నాయి. మన రఫేల్, సుకోయ్ జెట్స్ ఫుల్ లోడ్తో టేకాఫ్ తీసుకుని టిబెట్ లోపలికి వెళ్ళి బాంబులు వేసి సేఫ్గా తిరిగి రాగలవు. ఈ జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ మనకు పెద్ద గేమ్ చేంజర్. బార్డర్ దగ్గర మనం పెట్టిన బ్రహ్మోస్ మిసైల్స్ స్పీడ్ చూసి చైనా రేడార్లు వణుకుతున్నాయి. ఆకాశంలో మనకు S-400 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది మన గగనతలంలోకి ఏ విమానం వచ్చినా ముక్కలు చేసేస్తుంది. ఇక అపాచీ, చినూక్ లాంటి భారీ హెలికాప్టర్లతో మన ఆర్మీ M777 ఫిరంగులను నిమిషాల్లో ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి తీసుకెళ్లి పెడుతుంటే చైనాకు దిమ్మ తిరిగిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ గ్రూప్ చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది. మనకు అమెరికాతో ఉన్న లెనోవా, కామ్కాసా, బేకా లాంటి సీక్రెట్ ఇంటెలిజెన్స్ డీల్స్ వల్ల చైనా ఆర్మీ ఎక్కడ కదులుతుంది, టెంట్లు ఎక్కడ వేస్తున్నారు, ఇలాంటి పిన్ టు పిన్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ మనకు లైవ్గా వచ్చేస్తుంది. ఇంత జరుగుతున్న చైనా మనతో డైరెక్ట్గా వార్ ఎందుకు చేయదంటే దానికి ఆన్సర్ సముద్రంలో ఉంది. దీన్నే మలక్కా డైలమా అంటారు. మన అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఉన్న మలక్కా స్ట్రైట్ చైనాకు ఒక పెద్ద వీక్నెస్. చైనాకు వచ్చే 80% ఆయిల్ ఇంపోర్ట్స్ ఆ చిన్న దారి గుండానే వెళ్ళాలి. అండమాన్ దీవుల్లో మన నేవీ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే తలుచుకుంటే ఆ రూట్ని క్షణాల్లో కంప్లీట్గా బ్లాక్ చేయగలదు. వార్ వస్తే హిమాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కేవలం వారం రోజుల్లో చైనా ఆయిల్ సప్లై కట్ చేసి వాళ్ళ ఫ్యాక్టరీలు మూతపడేలా చేసి చైనా ఎకానమీని మన నేవీ పాతాళానికి తొక్కేయగలదు. గ్వాదర్ పోర్ట్ లాంటి ఆల్టర్నేటివ్స్ చూసుకున్నా కూడా అవి మన ఎయిర్ ఫోర్స్కి చాలా ఈజీ టార్గెట్స్. మావో జడాంగ్ కాలం నుంచి చైనా ఒక పిచ్చి థియరీ నమ్ముతుంది. టిబెట్ చైనా అరచేయి అయితే లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్లు 5 వేళ్ళట. వాటన్నిటినీ కంట్రోల్లోకి తీసుకోవాలన్నది వాళ్ళ డ్రీమ్. కానీ అసలు లాజిక్ ఏంటి అంటే తైవాన్ మీద అటాక్ చేయకుండా ముందు అరుణాచల్ మీద దాడి చేసేంత సాహసం చైనా ఎప్పటికీ చేయదు. షీ జిన్పింగ్ మెయిన్ టార్గెట్ తైవాన్. 2027 నాటికి తైవాన్ మీద అటాక్ చేయడానికి వాళ్ళు తమ ఆర్మీని ఫుల్గా రెడీ చేస్తున్నారు. అలాంటప్పుడు ఎలాంటి ప్రిపరేషన్స్ లేకుండా మనతో గొడవకు ఎందుకు దిగుతారు? ఒకవేళ ముందు మన మీద వార్ చేస్తే సగం చైనా ఆర్మీ హిమాలయాల్లో ఇరుక్కుపోతుంది. అదే టైంలో అమెరికా ఎంటర్ అయ్యి తైవాన్ని సేవ్ చేస్తుంది. ఆ భయం చైనాకు ఉంది. పైగా వాళ్ళు మన బార్డర్ దగ్గర చేస్తున్న మెడాంగ్ డ్యామ్, రైల్వే లైన్ ప్రాజెక్టులు 2030 దాకా పూర్తి కావు. ఇదిలా ఉంటే రీసెంట్గా ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. జూలై 10న తక్సింగ్ ప్రాంతంలో చైనా ఆర్మీ సలామీ స్లైసింగ్ మెథడ్తో కొంచెం కొంచెంగా మన స్థలాలను ఆక్రమిస్తుందని. షెరా 5 పాయింట్స్ దగ్గర గొడవలు జరిగాయి. వేట కోసం వెళ్లే నాగా కొండలకు మన వాళ్లను రానివ్వట్లేదని ఒక కమిటీ ఆరోపించింది. కానీ మన ఆర్మీ దీన్ని స్ట్రాంగ్గా ఖండించింది. బోర్డర్ లైన్ క్లియర్గా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు పెట్రోలింగ్ టీమ్స్ ఎదురుపడతాయి, కానీ మన సైన్యం మాత్రం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదు అని కౌంటర్ ఇచ్చింది. సరైన ప్రూఫ్స్ లేకుండా జనాల్లో ప్యానిక్ క్రియేట్ చేయడం వేస్ట్ అని తేల్చేసింది. నేటి భారత్ ఎవరికి భయపడే రకం కాదు.
దీనికి తోడు ఎకనామిక్ టెక్నాలజీ పరంగా కూడా మన దేశం డ్రాగన్కు చుక్కలు చూపించింది. గాల్వన్ గొడవ తర్వాత మనం రాత్రికి రాత్రే టిక్టాక్ లాంటి వందలాది యాప్స్ బ్యాన్ చేసి వాళ్లకు వేల కోట్ల నష్టం తెచ్చాం. ఎఫ్డిఐ బ్యాన్తో వాళ్ళ కంపెనీల కలలు కూలిపోయాయి. ఇప్పుడు చైనా +1 స్ట్రాటజీ కింద ప్రపంచ కంపెనీలన్నీ చైనాను వదిలేసి భారత్ వైపు చూస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా కింద మనమే సొంతంగా తేజస్ జెట్స్, ప్రచండ హెలికాప్టర్లు, అర్జున్ ట్యాంకులను తయారు చేసుకుంటున్నాం. చైనా ఇప్పుడు వాళ్ళు అల్లిన వలలో వాళ్ళే చిక్కుకున్నారు. ఇప్పుడు మన మీద దాడి చేస్తే బీజింగ్కే ఎక్కువ నష్టం. దేశంలో ఆర్థిక మాంద్యం, నిరుద్యోగంతో చైనా జనాలు రగిలిపోతున్నారు. ఇలాంటి టైంలో హిమాలయాల్లో మన ఆర్మీ చేతిలో చిన్న దెబ్బతిన్నా కూడా షీ జిన్పింగ్ ప్రభుత్వమే కూలిపోయే ఛాన్స్ ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్లో 27 ప్రాంతాల పేర్లు మార్చడం అనేది కొత్త దూకుడుగా ఉన్న భారతదేశం ప్రపంచానికి ఇస్తున్న ఒక పెద్ద స్టేట్మెంట్. నిజం చెప్పాలంటే ర్యాంకింగ్స్లో చైనా ఎయిర్ ఫోర్స్ కన్నా మన భారత ఎయిర్ ఫోర్స్ ఒక అడుగు ముందే ఉంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.